పరిచయం లేని అమ్మాయిలను హాయ్ అంటూ పలకరిస్తాడు. తీయటి మాటలతో దగ్గరవుతాడు. కొన్ని రోజులయ్యాక ప్రేమిస్తున్నానంటూ వెంటపడతాడు. అతగాడి ప్రేమ వలకు ఏ అమ్మాయినా చిక్కితే చాలు ఇక అసలు కథ మొదలు పెడతాడు. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ నయ వంచకుడెవరో, ఎలా పోలీసులు చిక్కాడో మీరు చూడండి. ఇదిగో ఇక్కడ పోలీసుల ముందు ముసిగేసుకుని కూర్చున్న ఇతను శ్రీను. ఉండేది అనకాపల్లి జిల్లా జోగంపేటలో. అమ్మాయిల్ని ట్రాప్ చేయడమే ఇతని పని. హాయ్ అంటూ పలకరిస్తూ దగ్గరవుతాడు. ఇలాగే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో సహజీవనం చేశాడు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. అడిగినప్పుడల్లా డబ్బులివ్వాలని, కావాల్సినప్పుడల్లా కోరిక తీర్చాలని బెదిరింపులకు దిగాడు. లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత సాఫ్ట్వేర్ ఉద్యోగిని ధైర్యం చేసి గోపాలపట్నం పోలీసుల్ని ఆశ్రయించింది. అంతే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయవంచకుడిని అరెస్ట్ చేశారు. తీగలాగితే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ ఉద్యోగం చేసే ఇతడు అమ్మాయిల కోసమే అక్కడ చేరతాడు. ఇలా అమ్మాయిల కోసం అనేక ఉద్యోగాలు మారాడు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పలువురు యువతుల్ని ట్రాప్ చేసినట్టు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అమ్మాయిలు బి అలర్ట్. నమ్మించి గొంతుకొస్తే ఇలాంటి కీచుకులతో జాగ్రత్త, లేదంటే జీవితమే చేజారిపోయే ప్రమాదం ఉంది.